అందరికీ నమస్తే. ఆషాఢ వారాహి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మన చిత్తూరు నగరం నుంచి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూ ప్రశాంత్ నగర్‌లో శ్రీ హరిద్ర వారాహి అమ్మవారి దేవస్థానాన్ని, అలాగే నవరాత్రి ఉత్సవ సందర్భంగా అమ్మవారికి ఎలా పూజలు చేస్తున్నారు అనే విషయంపై ఈ వీడియో చూపిస్తున్నానన్నమాట. ఇక్కడ చూడండి, చాలామంది భక్తులు కొబ్బరి దీపాలు, అలాగే పిండి దీపాలు గూడా పెట్టారనమాట. ఇక కొద్దిమంది భక్తులైతే అమ్మవారికి పసుపు కొమ్ములు ఇష్టమని పసుపు కొమ్ములతో 54 గాని, లేకుంటే 108 పసుపు కొమ్ములతో గాని మాల చేసి అమ్మవారికి సమర్పిస్తారు. అలా సమర్పించేటప్పుడు మనము ఏ కోరికైనా కోరుకుంటే తప్పక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. భక్తులందరూ అమ్మవారి పూజకై ఎదురు చూస్తూ ఉన్నారు. వారితో పాటు మనం కూడా అమ్మవారి పూజని కనులారా చూసి మనసారా దండం పెట్టుకొని మన కోరికలను కూడా తీర్చమని వారాహి అమ్మవారిని వేడుకుందాం. ఈ దేవస్థానంలో మనం ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయము ఏమంటే, కాంక్రీట్‌కి బదులుగా కొన్ని వేల పసుపు కొమ్ములపై అమ్మవారిని ప్రతిష్ఠించారు. जय जय हरिद्रा वाराही जय जय, जय जय मंगल रूपिणी जय जय, जय जय समेश्वरी जय जय, जय जय सर्वशक्ति सिद्धि माता जय जय, जय जय शिव मनोन्मणि जय जय, जय जय हरिद्रा वाराही जय जय।
పూజారి గారైతే చాలా అద్భుతంగా కన్నుల పండుగగా వారాహిదేవి అమ్మవారి పూజ చేశారు. ఇక పూజ అయిపోయింది గదండీ! అందరికీ హారతి ఇస్తారనమాట. ఆ హారతి ఇచ్చేటప్పుడు అమ్మవారి దగ్గరున్న పసుపు కొమ్ములు తీసుకువచ్చి హారతితో పాటు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పసుపు కొమ్ము ఇవ్వడమైతే జరుగుతుంది. అలాగే వారే తయారు చేసిన కుంకుమ గూడా ఇస్తారు. కుంకుమ అయితే పిల్లలు ఎగ్జామ్స్‌కి వెళ్ళేటప్పుడు గానీ, అలాగే ఏదైనా ఉద్యోగం కోసం ట్రై చేసేటప్పుడు, కోర్టు సమస్యలు ఉన్నప్పుడు, అలాగే పెళ్లి సంబంధము ఏదైనా కుదరనప్పుడు గానీ, అలాంటి సమయంలో అయితే కుంకుమ తప్పకుండా ధరిస్తే మనము అనుకున్న న్యాయబద్ధమైన కోరికలు తప్పక తీరుతాయని చెప్తారు. అలాగే పసుపు కొమ్ము అయితే మన ఇంటి గడప ముందు కట్టామంటే మనకు నరదిష్టి గాని, ఎటువంటి దుష్ట శక్తుల ప్రభావం గాని మన ఇంటి పైన పడదని గూడా చెప్తారనమాట. ఇంటి గుమ్మానికి కట్టకుండా ఉంటే పూజ గదిలో పెట్టి గూడా వారాహి అమ్మవారిని తలుచుకుంటూ ఆ పసుపు కొమ్ముకి పూజ గూడా చేయవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది నవరాత్రి సందర్భంగా వారాహి అమ్మవారిని స్వర్ణ వారాహిదేవిగా అలంకరించారనమాట. చూసారా ఎంత చక్కగా ఉన్నారో గదా! స్వర్ణ వారాహి అమ్మవారు. భక్తులైతే చాలామంది వారాహిదేవి దగ్గర దీపాలు గూడా చాలా రకాలుగా పెడుతున్నారనమాట. మరి కొంతమందైతే పసుపు కొమ్ముల మాలను గూడా అమ్మవారికి సమర్పిస్తున్నారు. మీకు గనక వీలు కుదిరితే ఎప్పుడైనా ఇలా చేయాలనుకుంటే వారాహి అమ్మవారి దగ్గరికి వెళ్లి చేసుకోవచ్చనమాట. వారాహిదేవి అమ్మవారి నవరాత్రి సందర్భంగా ఒకరోజు మా అక్క వారి ఇంట్లో పూజ చేశారు. ఆ పూజను కూడా నేను వీడియో తీసి అప్లోడ్ చేశాను. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి ఆ వీడియోని కూడా చూడొచ్చు. జై వారాహి మాత.